శ్రీ కేల్కర్ తన అల్లుడైన రావు సాహెబ్ హెచ్పి సాఠే కొరకు షిరిడీ గ్రామంలో 20 ఎకరాల భూమిని కొన్నారు. కొన్ని దినాల పిదప శ్రీ సాఠే షిరిడీ వచ్చి ఆ భూమిని చూడవలనని ఆశపడ్డాడు. మామగారైన కేల్కర్ను తనతో వచ్చి ఆ భూమిని చూపమని కోరారు. తన భార్యను కూడా తనతో ఆ భూమిని చూచుటకు రమ్మనగా ఆమె కూడా తండ్రిని సంప్రదించకుండానే అంగీకరించింది. గుర్రాల బగ్గీ వచ్చి సిద్ధంగా ఉంది వారి ప్రయాణానికి. కేల్కర్ సందిగ్ధంలో పడవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఇంటిలోనే సాఠే గారి అన్న భార్య ఉన్నది. ఆమె భర్త మరణించారు. ఈ భూమి విషయం ఆమెకు తెలిసిన ఎడల దానిలో తన భర్తకు కూడా భాగం ఇవ్వమని ఆమె అడిగే అవకాశం ఉంది. అందువలన ఆ భూమిని ఆ రోజు ఎవరో చూచుటకు కానీ ఆమెకు చెప్పుట కానీ కేల్కర్కి ఇష్టం లేదు. భూమి వద్దకు తాను రాలేనని చెప్పేశాడు. సాఠే తన భార్యను తనతో రమ్మని కోరగా అప్పుడు ఆమె తండ్రిని అడగగా కేల్కర్ ఆమెను వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు. ఆమె భూమి వద్దకు వెళ్ళిన తోడికోడలు ఆ విషయం తెలుసుకోవచ్చునని ఆయన సంశయం. అందుకే కుమార్తెను వెళ్ళవద్దు అని అన్నాడు. తాను గుర్రాల బగ్గీని తీసుకుని వచ్చి భూమిని చూద్దాము రమ్మనగా అటు మామగారు ఇటు భార్య ఇద్దరు వచ్చుటకు నిరాకరించగా సాఠే కోపానికి అడ్డు లేకపోయింది. ఆ ఉద్రేకంలో గుర్రాల బండి నడిపేవాని వద్దనున్న కొరడా లాక్కొని చలిపించి భార్యను కొట్టుటకు అడుగు ముందుకు వేశాడు సాఠే. ఇంతలో మేఘుడు అరుచుచూ అక్కడికి వచ్చాడు, చాలా వేగంగా. పరమశివునికి నందీశ్వరుడెట్లో శ్రీ సాయిబాబాకు మేఘుడు అట్టి నమ్మిన బంటు. అయ్యా, శ్రీ సాయిబాబా మిమ్మల్ని తక్షణమే రమ్మన్నారు అని అరిచాడు. ఎత్తిన కొరడాన్ని దించి దాని అవతలకు విసిరేసి శ్రీ సాఠే బాబా మసీదులోకి ప్రవేశించాడు. ఆయనను చూడగానే సాయిబాబా, ఏమైంది సాఠే, ఏమైంది అని బిగ్గరగా అరిచారు. సాఠే తాను చేయబోయిన పనికి సిగ్గుపడి తలదించుకున్నాడు. దానినంతా శ్రీ సాయిబాబా అప్పటికే తెలుసుకున్నారని బాధపడ్డాడు. అప్పుడు సాయి నిదానంగా ఇలా అన్నారు, నీవిప్పుడే ఆ భూమిని చూడాలని తొందరపడుతున్నావెందుకు? అది అక్కడే ఉంటుంది. నీవు చూచినా చూడకున్నా కొంచెమైనా మారదు, తరగదు అన్నారు. సరైన సమయంలో తనను పిలిపించి తాను చేయబోయిన క్రూరమైన పని నుండి తప్పించినందుకు సాఠే మనసులోనే సాయికి నమో వాక్కులు అర్పించుకున్నాడు. అతని భార్య కూడా తన భర్త చేతిలో కొరడా దెబ్బలు తినకుండా తప్పించుకున్నందుకు సాయిబాబాకు ప్రణమిల్లింది. ఆ విధంగా సాయి తన భక్తులు ఎక్కడ ఏమి చేయబోతున్నది గ్రహించి తాను ద్వారకామాయలోనే ఉండి వారిని అదుపులో ఉంచుతూ కష్టాల నుండి తప్పించేవారు. ఈనాటికి సమాధి నుండి అలాగే చేస్తున్నారు కూడా. సాయినాథ్ మహారాజ్కి జై.